అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 13 జూలై 2024 శనివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిథి సప్తమి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. సంస్కృత వారం స్థిరవాసర. నక్షత్రం హస్త సాయంత్రం 7 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి చిత్త. యోగం శివ ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు, కరణం వనిజ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు, విష్టి తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 28 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 2 గంటల 16 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. ఈరోజు ప్రత్యేకతలు. వివస్వత సప్తమి. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢమాసం శనివారము. తిథి సప్తమి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు ఉందండి. తదుపరి అష్టమి. సప్తమి తిథి చాలా మంచి తిథి. రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. మిథున రాశి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కన్యా రాశి కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తులారాశి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చిక రాశి సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు రాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. మకర రాశి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. కుంభరాశి చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.
విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి. మీనరాశి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.